ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం సూర్య భగవానుడు రవి గురించి చెప్పుకుందామండి. రవి గ్రహం మార్పు సింహరాశిలో 17 ఆగస్టు 2026 నుండి ఆయన 16th సెప్టెంబర్ వరకు ఉంటాడండి. 1 month వరకు సింహరాశిలో ఉంటాడు. సూర్య భగవానుడు తన ఓన్ హౌస్లో ఉంటాడు. ఇప్పుడు మనం ఓన్ హౌస్లో ఉన్నాం అనుకోండి, మనం ఎంత బ్రహ్మాండంగా ఎలా ఉంటాం అలాగా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి మన ఓన్ హౌస్కి వచ్చాడు సూర్య భగవానుడే. సో 12 రాశుల వారికి అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా సూర్య భగవానుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి రవే మీ రాశిలో ఉన్నాడు. ఇంకెందుకు ఏం కావాలండి అంటే మీ రాశ్యాధిపతి రవి మీ రాశిలో ఉండడం వల్ల ధైర్యం ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, సాహసవంతుడిగా మీరు ఉంటారు, ప్రత్యేకమైన కార్యక్రమాలు పాల్గొని విజయవంతం చేస్తూ ఉంటారు. రవి మీకు ఎక్కువగా ఆయన రవి సూర్య భగవానుడు మన రవి రాశిలో ఉంటే ఎక్కువ మిమ్మల్ని ఎలివేట్ చేస్తుంటాడండి. బాగా నేమ్ అండ్ ఫేమ్ తీసుకురావడము, ఎక్కువగా జనాల్లో ఆకర్షణ శక్తి పెంచడము, ముఖంలో బాగా ఉండడము, అలాగే మీరు చెప్పిన మాట వాక్ శుద్ధి కలగడము, మీరు చెప్పిన ప్రతి వాక్కుకి విలువ ఉండడము, అలా మీకు చాలా బాగా యోగించడానికి అవకాశాలు ఉన్నాయండి. మీకు సప్తమ స్థానం కూడా చూస్తున్నాడు. వాళ్ళన్న సప్తమ స్థానం చూడడం వల్ల యాక్చువల్గా సప్తమ స్థానంలో ఉంటే ఇబ్బంది పెడతాడు, కానీ సప్తమ స్థానంలో చూడడం వల్ల వివాహ శుభకార్యాలు చేయడానికి కానీ, లేకపోతే వ్యాపారాభివృద్ధి చేయడం కానీ, తీర్థయాత్రలు దైవ దర్శనం చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీకు బాగుంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం కానీ, అదే అన్యోన్యత కానీ బాగుంటుంది. అలాగే కొత్తగా మ్యారేజ్ అనుకున్న వాళ్ళకు కూడా ఈ రవి కాంబినేషన్, రవి యొక్క ఇది దృష్టి బాగా ఉంటుంది చెప్పచ్చు. అంతేకాకుండా ఈ రవి కేతుతో కలిసి ఉన్నాడు, చెప్పడం మర్చిపోతున్నాను నేను. రవి కేతుతో కలిసి ఉండడం వల్ల కేతు మిక్కిలి బలవంతుడైపోతాడు. వలన కేతు ద్వారా అంటే కేతు ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీ రాశి వాళ్ళకి చాలా డెవలప్ అవుతారు. రవి కేతులు కలిసి ఉంటే దోషమేం కాదండి, మిక్కిలి బలవంతుడు అయిపోతాడని శాస్త్రం చెప్పింది. చాలా చోట్ల విన్నా, చదివాను కూడా. నేను మీ డాక్టర్ వాడ్రి వాదినారాయణరావు. మీ జాతకాలు లేదా మీ ఫ్రెండ్స్ సంబంధించిన జాతకాలు, లేకపోతే మీ తోబుట్టువులు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉండాలండి. అంతేకాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి జాతకంలో. అంటే ఉద్యోగం విషయంలో కానీ, స్టాంపింగ్ విదేశాల స్టాంపింగ్ అవ్వడం కోసం కానీ, లేకపోతే వీసా రావట్లేదనో, అదే పెళ్ళిళ్ళు కావట్లేదనో, ఇలా కొన్ని చాలా కాంబినేషన్స్ ఉంటాయండి జాతకంలో. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే నాకు అంటే మా ఆది ఆస్ట్రాలజీకి సంబంధించిన కింద నంబర్ ఉంటుందండి, 7075389589 7075389589. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు నేనే మాట్లాడతాను, ఎవ్వరు మాట్లాడరు. వేరే వాళ్ళు మాట్లాడితే ఇంకో విధంగా ఉండి మనకి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. నేను స్ట్రైట్గా మీతో మాట్లాడుతూ ఉంటాను. ఒకవేళ నేను కనుక ఈ షూట్స్లో ఉంటే నేనే మీకు ఫోన్ చేస్తానండి, లేదా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా చాలు, నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. ఖచ్చితంగా జాతకంలో మొత్తం పరిశీలన ఉంటుందండి. జాతకం ఒక పాయింట్ చెప్పడం, అర పాయింట్ చెప్పడం ఉండదు. ఆల్మోస్ట్ 20 minutes వరకు చెప్తూనే ఉంటాను. ఎందుకంటే ప్రొఫెషనల్గా నేను కొద్దిగా గొప్ప చదువుకున్న వాడినే. అంటే సిఎంఏ అంటాం కదా, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. నేను కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. అట్ ద సేమ్ టైం నేను సింగరేణి కాలేజ్లో కూడా కాలరీస్ కొత్తగూడెంలో కూడా 34 years చేశాను. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. సరే అది పక్క పెడదాం అనుకోండి. మీకు వాస్తు రీత్యా కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, సపోజ్ నేనున్నాను, నా వాస్తు నా ఆది నాకు ఏ కలిసి వస్తుంది, వెస్ట్ సైడ్ అంటాం, అంటే పడమర ముఖం నాకు కలిసి వస్తుంది అని చెప్పుకుంటాం. అలాగే ఎవరికి ఏ పేరు కలిసి వస్తుంది, వాస్తు రీత్యా హౌస్లు ఇంపార్టెంట్ అండి. అంతే తప్ప నక్షత్రాల ప్రకారము అనేది నేను విన్నగా ఎక్కడ చూడలేదండి. మనం ఉన్న పేరులో మొదటి అక్షరం ఏమైనా ఉందో అదే చూస్తాం. ఎందుకంటే విదేశాల్లో కూడా నాకు కొంతమంది ఫోన్ చేశారు యుఎస్ నుంచి, నక్షత్ర ప్రకారం కూడా చూస్తారు కదా గురుగారు అన్నారు. అదేం కాదండి అని చెప్పి అదే ఆ పక్క పెడదాం అనుకోండి. మీకు వాస్తు రీత్యా కూడా ఏది చిన్న చిన్న డౌట్లు ఉన్నా, అదే ఏదైనా మేజర్ ఉన్నా నాకు ఫోన్ చేయండి. తప్పకుండా నేను ఎందుకంటే దీంట్లో కూడా వాస్తు రీత్యా వాస్తులో కూడా ఉన్న కొద్దిగా అనుభవం ఉన్నవాడినే. సో మీకు ఏ అవకాశం ఉన్నా చెయ్యండి, తప్పకుండా ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరేనండి. ఇప్పుడు మనం సూర్యభగవాను గురించి చెప్పుకున్నాం. అసలు 12 రాసుల వాళ్ళు మరి పరిహారాలు ఏం చేసుకోవాలి,
ఎవరికి పూజలు చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పుకుందామండి. 17వ తారీఖు నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు రవి. అంటే 12 రాశుల వారికి కొద్ది గొప్ప మంచి ఫలితాలే ఇస్తున్నాడు, కొంతమందికి మాత్రం లిటిల్ బిట్ చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అసలు ఏ పూజ చేసుకోవాలంటే ఫస్ట్ 17వ తారీఖుని నాగపంచమి వస్తుందండి. ఫస్ట్ వినాయకుడు ఎలాగో తప్పదు, మన వినాయకుడు ఖచ్చితంగా పూజ చేసుకోవాల్సిందే, గరిగితో పూజ చేసుకుంటాము. తర్వాత నాగపంచమి ఉండవు. నాగపంచమి అనేది ఒక విశేషం. ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు దర్శనం చేసుకుని సోమవారికి ఆవు పాలతో అభిషేకం చేయించుకుని అలా చేయించుకుని మన అష్టోత్తరాలు చేసుకుంటూ ఉంటామో వాళ్ళకి పాముల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. వాళ్ళకి చక్కటి పిల్లలు పుట్టడము, సంతానం వృద్ధి అవ్వడము, పెళ్ళిళ్ళు అవ్వడము, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, సర్ప దోషం ఉన్నా సరే వాటి నుంచి పరిహారం అవ్వడం కూడా జరిగి తీరుతుంది. మర్చిపోకూడదుమా? సరే, మరి ఈ వారంలో ఈ నెలలో కూడా మనకి వరలక్ష్మి శుక్రవారం అమ్మవారు కూడా వస్తా ప్రభావం ఉంటుందండి. అంటే లక్ష్మీదేవుని కలవ పూలతోనూ ఎర్రని పుష్పాలతోనూ వీలుంటే మారేడు దళాలతోనూ పూజించడం వలన స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోసారి చెప్తానంటే, మన ఇంట్లో లక్ష్మీదేవి అష్టోత్తరాలు చేసుకుంటే మన ఇంట్లోనే చేసుకుంటాం. మనం లక్ష్మీదేవిని మగవాళ్ళు కూడా చేసుకోవచ్చండి, ఆడవాళ్ళు చేస్తున్నా మనం చూసా చాలు. ఆ రోజు వరలక్ష్మి శుక్రవారం కానీ ప్రతి శుక్రవారం కానీ అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఎలాగా? మల్లె పువ్వులతో కానీ, ఎర్రని పుష్పాలతో కానీ, మారేడు దళాలతో కానీ, కలువ పువ్వులతో కానీ పూజించడం వలన అమ్మవారు స్థిరంగా విష్ణు సహితంగా అమ్మవారు మన ఇంట్లో ఉండి తీరతారు. అసలు సూర్యభగవాను గురించి చెప్పుకుందాం. సూర్యభగవాను నమస్కార ప్రియుడు. మనం పొద్దున్నే లేచి మనం బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు అనుకోండి, కొంతమందికి అవకాశం వాళ్ళు సూర్యభగవాన్ని ఇలా దండం పెట్టుకుంటాం. ఎర్రని పుష్పాలతో అర్ఘ్యం ఇవ్వాలి స్వామికి, మనకి కుదరదు. సరే, మరి ఏం చేసుకోవాలి? ఏం లేదండి, మన ఇంట్లోనే ఆదిత్య హృదయం ఒక్కసారి చదవండి. ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా చదవడం చాలా మంచిది. ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు, అలాగే హ్రీం ఓం హ్రీం సూర్యాయ నమః, ఇవన్నీ మనం ఆదిత్య హృదయం ఇవన్నీ చదవడం కుదరదు. మరి ఏం చేయాలి? మరి నాలాంటి వాడికి ఎలా అంటే, కొద్దిగా నాకు బిజీగా ఉంటాను, ఆఫీస్ ఆడవడం ఉంటుంది, ఎట్లాగంటే మనం ఎర్లీగా వెళ్ళిపోతూ ఉంటాం మనం అనుకుంటాం కదా, అటువంటి వాళ్ళకి ఓం HREEM EEM హ్రీం ఇది బీజాక్షరం. సూర్యాయ నమః ఓం హ్రీం సూర్యాయ నమః ఓం హ్రీం సూర్యాయ నమః. క్లీం కూడా పెడదాం, ఓం హ్రీం క్లీం సూర్యాయ నమః అంటే కోరికలు నెరవేరుతాయి. క్లీం అంటే క్లీం బీజాక్షరం, హ్రీం KLEM EEM క్లీం సూర్యాయ నమః ఓం హ్రీం క్లీం సూర్యాయ నమః అని సూర్య భగవాన్ దండం పెట్టుకోండి. అంటే 108 సార్లు, మన వేళ మీద లెక్క పెట్టేసుకోవచ్చు కదండి, 10 సార్లు 108 సార్లు. అలాగా ఏదో ముక్కుబడిగా కాదు, ఆ స్వామి మీద భక్తితో చేసుకుంటే ఆయన మీకు కోర్టు కేసులు కానీ, లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా విషయాలు ఉన్నా వాటి నుంచి కానీ, పెళ్లి సంబంధాలు కుదరట్లేదు, భార్యాభర్తలు విడిపోతున్నారు, దూరంగా ఉండిపోతున్నాం మేము అనుకున్నా సరే వాళ్ళందరూ కలుస్తారు. విదేశాలు వెళ్ళలేకపోతున్నాను, చాలా కాలం ట్రై చేస్తాను, నాకు ఎడ్యుకేషన్ రావట్లేదు అన్న వాళ్ళకి కూడా సూర్యభగవాన్ ఇస్తాడు. మా నాన్నగారికి ఒంట్లో బాగుంటలేదు అయ్యో అంటే నాన్నగారిని కూడా కాపాడతాడు. అలాగే అన్ని ఆస్పెక్ట్స్లో సూర్యభగవాన్ కాపాడతాడండి. పైగా సూర్యభగవాన్ దేవాలయాలు పరిశుభ్రం చేసిన వాళ్ళకి వచ్చే జన్మలో మంచి రాజయోగం కలుగుతుంది అని చెప్తున్న శాస్త్రం. ఓడవడం కానీ, అది జస్ట్ తొడవడం కానీ, సూర్యభగవాన్ దేవాలయాలు మీకు వీలుంటే వెళ్ళండి. ఏ దేవాలయం సరే, సూర్య భగవాన్ దేవాలయాలు నేను చూశాను, చదివాను, మా గురుగారు కూడా చెప్పారు. సూర్య భగవాన్ దేవాలయాలు పరిశుభ్రం చేసిన వాళ్ళకి వచ్చే జన్మలో మంచి రాజుగారి కొడుకు అనే మంచి వాళ్ళ పుత్రుల్లో పుడుతుంటాం. కొంతమందికి జన్మే ఉండదు అనుకోండి, కానీ మరి జన్మ ఉంటే మాత్రం మంచి యోగవంతంగా పుడతాము. అందుకే గుడి శుభ్రం చేయాలంటారు. గుళ్ళల్లో ఎప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అని మీకు తెలియదు అనుకోండి, శుభ్రం చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. సరే, ఇవన్నీ పక్క పెడితే సూర్యభగవాన్ ఆరాధన చాలా మంచిది. నమస్కార ప్రియుడు, ఆరోగ్యప్రదమైనటువంటి సూర్యభగవాన్ని మనం దండం పెట్టుకుందాం.